ఎగ్గుతో మనం చాలా వెరైటీస్ అయితే చేస్తామండి. అందులో ఈ వెరైటీ ఏంటంటే మనం అన్నిటిలోకి చపాతీలోకి, రైస్‌లోకి, బగారా రైస్‌లోకి అన్నిటిలోకి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసాక మనం ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక మళ్ళీ మనం టమాటోస్ వచ్చేసి మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. టమాటోస్ని ఒక పెద్ద టమాటోస్ ఒక 5 తీసుకున్నానండి. ఇలా టమాటోస్ కూడా వేసేసి కొంచెం మరగనిచ్చిన తర్వాత అంటే మనం దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని వేడయ్యాక ఇందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో మనం ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ ఎలాగంటే మనకి మధ్యలోకి ఇలా కాట్లు పెట్టేసుకొని దాంట్లో వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ ఎగ్ ఆ గ్రేవీ మొత్తం ఆ ఎగ్లోకి వెళ్ళిపోయి ఎగ్ టేస్ట్ ఇంకా చాలా బాగా పెరిగిపోతుందండి. సో ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గనివ్వాలి. అంటే మనకి ఏంటంటే ఆ గ్రేవీ కొంచెం ఎగ్లోకి పోయేంత వరకు మసలనివ్వాలన్నమాట ఆ గ్రేవీ మొత్తాన్ని. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దేంట్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.